ఎవరైతే ఔరంగజేబుని తమ నాయకుడిగా భావిస్తారో, ఔరంగజేబుని గొప్పవాడిగా భావిస్తారో, ఔరంగజేబుని నాయకుడిగా భావిస్తారో వాళ్ళకి మానసిక స్థిరత్వం లేనట్టు, మతి చాంచల్యం వచ్చినట్టు, వాళ్ళని మెంటల్ పేషెంట్లు అంటంలో అతిశయోక్తి ఏం లేదు. భారతదేశంలో పుట్టిన వాడు ఎవడు కూడా అట్లా అనలేరు. ఈవెన్ ముస్లిం సమాజం కూడా ఆ మాట అనలేదు. మరి అట్లా అన్నారు అంటే వాళ్ళ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్మోహమాటంగా చెప్తాడు కదా. నేషనల్ మీడియా పక్కన రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, కాంక్లేవ్లు ఇట్లాంటివి నడుపుతున్న సందర్భంలో నిర్మోహమాటంగా ఔరంగజేబు గురించి యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చినటువంటి పాయింట్ అది. ఇలాంటి వాళ్ళకి ఎలాగ ట్రీట్ చేయాలో ఉత్తరప్రదేశ్కి బాగా తెలుసు అన్నటువంటి విషయం కూడా చెప్పుకొచ్చారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్ని కూల్చింది ఔరంగజేబు కాదా అని చెప్పి నిలదీశారు. అలాగే మధురాలోని దేవస్థానాన్ని కూలగొట్టింది ఔరంగజేబు కాదా అన్నటువంటి పాయింట్ ప్రశ్నించారు. అట్లాంటి దుర్మార్గుడిని వీరుడిగా చిత్రీకరించేటటువంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి అంటూ నిలదీశారు.